భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగినాయి. కానీ గతంలో చినజీయరు స్వామి వారి సందర్భంలో తలెత్తిన వివాదం మరొకసారి ముందుకొచ్చింది. అప్పుడు చినజీయరు స్వామి కోరినటువంటి విధంగా చేయడానికి భద్రాచలం అర్చకులు ఒప్పుకోకపోవడంతో ఈవెన్ కేసీఆర్ కూడా దానికే మొగ్గు చూపడంతో కేసీఆర్ని అప్పటి నుంచి చినజీయరు స్వామి దూరం పెట్టడం, వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ వచ్చింది. అయితే ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటోంది. అందులో ఒకటేంటయ్యా అంటే మొన్న జరిగినటువంటి శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి గోత్రనామాలు చెప్పినటువంటి అంశం మీద బ్రాహ్మణుల్లోనే ఒక వర్గం అబ్జెక్షన్ రైట్ చేస్తోంది. ఇది నేనైతే దీన్ని ధృవీకరించను, ఎందుకంటే నాకు అంత పరిజ్ఞానం లేదు. కాకపోతే ఆ రెండో వర్గం చేస్తున్న ఆరోపణ చూద్దాం. శ్రీరామనవమి పేరెత్తగానే ప్రతివారి మనసు పులకించిపోతుంది. కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణంలోని నామ గోత్ర ప్రవరలు వింటుంటే మనసు ఎంతో బాధకు గురవుతోంది. పేరుకి భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయం, శుభలేఖ మీద ఉండే పేర్లు సీతారాములు. కళ్యాణంలో మహాసంకల్పం రామనారాయణుడు, సీతామహాలక్ష్మి పేర్ల మీద చదువుతున్నారు. వారి తండ్రులైన దశరథ జనక మహారాజుల బదులుగా విభవ వాసుదేవ శర్మ, క్షీరార్ణవ శర్మలని చెప్పడం బాధకు గురి చేస్తుంది. ఎవడి విభవ వాసుదేవ శర్మ, ఎవడి క్షీరార్ణవ శర్మ? భద్రుని కోరిక మీద శ్రీరామచంద్రుడు 4 చేతులతో శంకు చక్రాలతో సీతాలక్ష్మణులతో కలిసి దర్శనమిచ్చాడు. ఆయన తాను శ్రీరామచంద్రుడిని అని మనకు తెలిసే విధంగా తన కుడి చేతిలో శంఖం, భరతుడు ఎడమ చేతిలో చక్రం, శత్రుఘ్నుడు ఉండే విధంగా దర్శనమిచ్చాడు. అంతేగాక సీతామాత లక్ష్మణుడు కూడా ఎడం వైపు ఉన్నారు. చేతిలో కోదండం ధరించి కోదండపాణిగా దర్శనమిచ్చారు. రామ పట్టాభిషేకంలో కూడా కోదండం ధరించి కుడివైపున భరతుడు, ఎడం వైపున సీతమ్మ తల్లి, లక్ష్మణ శత్రుఘ్నులు ఉండటం మనం గమనించవచ్చు. వచ్చినది నారాయణ రూపంలో అయితే శంఖం చక్రం సవ్యంగా ఉండేవి. నారాయణమూర్తి వాడే ధనస్సు పేరు శారంగం, అందుకే ఆయన సారంగపాణి అని పిలుస్తారు. భద్రాచలంలో సారంగపాణి అనే పేరు ఎక్కడా వాడలేదు. భద్రాచలాన్ని దర్శించినటువంటి శంకరాచార్యుల వారు వామాంక స్థిత జానకి పరిలసత్ కోదండ దండం కరే చక్రం చోర్బకరేన బాహుయుగళే శంఖం శరం దక్షితే విభ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రిమూర్తి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రిం యుక్తం భజే అని రాశారు. గుడి కట్టించిన రామదాస్ గారు దాశరథి అంటూ రాముని పిలుస్తూ దాశరథి శతకం రాశారు. నీకు ఈ నగలు నీ తండ్రి దశరథుడు చేయించాడా లేక నీ మామ చేయించాడా అని రాశారు. అలాగే పలుకే బంగారం ఆయన కోదండపాణి అంటూ రాశారు. ఇక్ష్వాక కులతిలకుడుగా భావించి కలికితూ రాయి చేయించారు. చింతాకు పథకం చేయిస్తే నీకు సీతమ్మ తల్లి అంటూ రాశారు. భద్రాచలంలో నవమి నాడు కళ్యాణం జరగడానికి కారణం ఆ రోజున శ్రీరాముడు జన్మించడమే. కానీ రామనారాయణుడు జన్మించిన సమయం ఎవరికీ తెలియదు. భద్రాచలంలో కళ్యాణం జరిగే మంటపానికి పైన ఉన్న శిల్పంలో చతుర్భుజులైన శ్రీరామ కళ్యాణాన్ని దశరథ జనకులు చూస్తున్నట్టుగా చెక్కించారు. కళ్యాణానికి వాడే మంగళసూత్రంలో 3 మంగళసూత్రాలు ఉంటాయని వాటిని దశరథుని తరపున ఒకటి, జనకుని తరపున ఒకటి, రామదాసు గారి తరపున ఒకటి చేయించారని గతంలో శుభలేఖలో రాసేవారు. వ్యాఖ్యాతలు కూడా ఇంతకుముందు చెప్పడం జరిగేది. ఇప్పటి శుభలేఖలో కేవలం 3 మంగళసూత్రాలు ఉన్నాయని రాసి దశరథ జనకుల పేర్లు చెప్పకుండా పుట్టింటి వారిది ఒకటి, మెట్టినింటి వారిది ఒకటి అని చెప్పి దాటవేస్తున్నారు. దశరథ జనకులు చేసిన తప్పేంటో, వారిని ఎందుకు మహాసంకల్పంలో నుంచి తప్పించారో అర్థం కావడం లేదు. రాముడు కేవలం అర్చామూర్తి మాత్రమే, దశరథ తనయుడు కాదు. సీతమ్మ తల్లిలాగా అయోనిజుడు, ఆయనకు తండ్రి ఆయనే. సీతమ్మకు తల్లి సీతమ్మే అని చెప్పడం ఎంతో శోచనీయం. ఆయన దశరథ తనయుడు కాకుంటే చైత్రశుద్ధ నవమి నాడు కళ్యాణం ఎందుకు చేస్తున్నారు? ప్రతి సాయంత్రం దర్బారు సేవ ఎందుకు చేస్తున్నారు? కళ్యాణం మరునాడు పట్టాభిషేకం ఎందుకు చేస్తున్నారు? కళ్యాణానికి రామనారాయణుడు, పట్టాభిషేకానికి రామచంద్రుడా? ఇది ఇప్పుడు వచ్చినటువంటి ప్రశ్న.